అందరికీ అంటే లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పాను. క్రిస్మస్ నూతన సంవత్సరపు శుభాకాంక్షలని. క్రిస్మస్ పోయింది, నూతన సంవత్సరము ఉన్నది. ఇక 2 డేస్లో మనము నూతన సంవత్సరములోనికి ప్రవేశించబోచున్నాం. శాంసన్ చెప్పిన ప్రకారము మనము దాటి వచ్చిన మార్గాలు ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకొనుచున్న దినం ఇది. మళ్ళీ ఆదివారము ఈ సంవత్సరములో ఇక ఉండదు. ఇదే లాస్ట్ సండే ఈ సంవత్సరం. మళ్ళీ మీరు ఆశపడిన ఇంకొక సండే ఈ సంవత్సరంలో లేదు. కాబట్టి మనము దాటి వచ్చిన మార్గాలు, దేవుడు మనకు చేసిన కార్యాలు ఇవన్నిటిని మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి మనసారా స్తుతించాలి. మన మీటింగ్లో కూడా, సాయంత్రం మీటింగ్లో కూడా జనము కొద్దిగా పెరుగుతూ ఉన్నారు. ప్రజలు వాక్యమును వినాలి, దేవుణ్ణి రాక కొరకు సిద్ధపడాలని ఇంత పెద్ద హాల్ కట్టడం జరిగింది. ఒక నరుణ్ణి ఉద్దేశం కాదు, దేవుణ్ణి ఉద్దేశము ఇంత పెద్ద హాల్ నిలబడి ఉన్నది. మీరందరూ రావాలి, కూర్చోవాలి, వాక్యమును వినాలని దేవుడు ఎప్పుడో ప్లాన్ చేసి ఇవన్నీ చేసి పెట్టాడు. ఇప్పుడు మనము ఈ ల్యాండ్ను కొనగలమా? కొనలేం. 2007వ సంవత్సరము ఇది కొనడం జరిగింది. ఇప్పుడు మనం కొనలేం. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ఇవన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకునే దినం. జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించే దినం ఇది. నేను మీ కొరకు ప్రార్థన చేశాను. 1 గంటన్నర సేపు దేవుణ్ణి సన్నిధిలో వెళ్ళి పడి ఉన్నా మీ కొరకు ఈరోజు. అవును. ప్రభువా, ప్రతి వ్యక్తి మీద నీ పవర్ దిగి రావాలి. నీ శక్తి ప్రతి వ్యక్తి మీద కుమ్మరించబడాలి. ఎవరిని తీసుకొని రావాలనో వారిని నీవు ఇక్కడికి తీసుకొని రావాలని ప్రార్థన చేశాను. మీకు మీరే రాలేదు. దేవుడు మిమ్మల్ని ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు. అవును. కాబట్టి ఎవరు కూడా ఈ దినము వట్టి చేతులతో మీరు వెళ్ళరు, ఖాళీగా వెళ్ళరు. సంథింగ్ ఏదో ఒకటి పొంది మీరు వెళుతారు. అవును. ఈ సంవత్సరము ఒక్క జాబ్ను విడిచి, ఒక్క జాబ్ను విడిచి ఇంకొక జాబుకు మారిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఒక్క జాబును విడిచి, అంటే ఒక పని చేశాను, దానిని వదిలేసి ఇప్పుడు వేరే పని చేస్తున్నాను అనేవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అటువంటి ఒక వ్యక్తిని ప్రభు నా ముందు తీసుకొచ్చాడు. అటువంటి
ఒక వ్యక్తిని ప్రభు నా ముందు తీసుకొచ్చాడు. అంటే ఒక్క జాబ్ చేశారు. ఈ సంవత్సరంలో మధ్యలో ఆగి ఇంకొక జాబ్ ఇప్పుడు చేస్తున్నారు. అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అంటే ఒక్క పని చేశాను. ఇప్పుడు వేరే పని చేస్తున్నాను. ఇంతకుముందు వేరే చేశాను. ఇప్పుడు వేరే చేస్తున్నాను. ఇంతకుముందు ఒక ఫ్యాక్టరీలో పని చేశాను. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. ఇంతకుముందు ఒక షాప్‌లో పని చేశాను. ఇప్పుడు ఇంకొక షాప్‌లో పని చేస్తున్నాను. ఈ సంవత్సరంలో అలా ఎవరైనా మీ ఆదాయము, మీ జాబ్‌లో మార్పు వచ్చిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అంటే అటువంటి ఒక వ్యక్తిని ప్రభు నా ముందు తీసుకొచ్చాడు. అవును. మెయిన్‌గా కృతజ్ఞతతో ఈ దినము మన హృదయము నిండిపోవాలి. నీవున్నావా? అంటే ఇంకా కూడా ఉండవచ్చు. ఇది ఒక గొప్ప ప్రవచనమని కాదు. ఇదిగో ఇది ఒక ప్రవచనమని, పెద్ద ప్రవచనమని కాదు గాని, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని దేవుడు నా ముందు తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి చేసిన పనిని వదిలేసి ఇప్పుడు వేరే పని చేస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తామని అనుకున్నాను. ఈ సంవత్సరము ప్రభు చేసిన కార్యాలు అన్నిటినీ జ్ఞాపకం చేసి కృతజ్ఞతతో నీ హార్ట్ కనపడాలి దేవుని ఎదుట. కృతజ్ఞత. నాకు 2015లో చాలా కష్టాలు వచ్చినవి. మళ్ళీ ఫ్యాక్టరీ ఆగిపోయింది. మళ్ళీ ఫైనాన్స్‌లో చాలా కష్టపడ్డాను. హెల్త్ పూర్తిగా దెబ్బతిన్నది. గిడ్డినెస్, నిలబడలేక కష్టపడ్డాను. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు చెయ్యి విడవలేదు. చెయ్యి విడవలేదు. నీతి గల దేవుడు నీతి తప్పడు. నరుని జీవితము ఏమిటి అండి? కొంతకాలము అంతే. తర్వాత శాశ్వతముగా ఈ లోకంలో ఉండలేము. శాశ్వతంగా బ్రతకలేము. మన జీవితం పోతూ ఉన్నది. బాగా కష్టాలు వచ్చినవి. ఎవరైనా నాకు సహాయము చేయరా? నాకు ఎవరైనా డబ్బు సహాయము చేయరా? మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి నన్ను ఎవరైనా చూపించారా? అని కనిపెట్టి టైం వేస్ట్ అయింది కానీ ఎవరు దొరకలేదండి. లాస్ట్‌కి ఎవరు దొరికారు? మన రక్షకుడే. మన రక్షకుడే. అంటే ప్రతిరోజు ఆయన నాతో మాట్లాడడము, ఆయన స్వరమును వినడము, నన్ను బలపరచడము, నన్ను ముందుకు తీసుకొని వెళ్ళాడు. లేకపోతే నా జీవితం కూడా అంతే. మీ ముందు నిలబడి ఉన్నానంటే రక్షకుడు. అందరికీ శుభవార్త ఏమిటి? రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. అంటే మార్గం మీకు వచ్చేసింది. మార్గం ఉన్నది. మార్గం లేదని బాధపడుచున్నారా? కన్నీటితో బాధతో ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? బాధతో ఉన్నారా?
మీకు రక్షకుడు వచ్చేసాడు, ఇంకా మార్గం వచ్చేసింది. కాబట్టి మంచిగా సంతోషముగా ఉండండి అని అప్పుడు శుభవార్త ప్రకటించబడినది. అవును. కాబట్టి కృతజ్ఞత హార్ట్‌తో ఎంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు? ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం అని మీ హార్ట్‌లో అటువంటి ఒక ప్రేరేపణ, ఒక కృతజ్ఞత గుండె ఎంతమందికి ఉన్నది? లాస్ట్‌కి వచ్చేసాం. ఇంక మళ్ళీ 2024 రాదు. 25లో వెళ్ళబోతున్న మళ్ళీ 24 రాదు. ఇంతవరకు ప్రాణముతో సుఖముతో మనల్ని కాచి కాపాడి సజీవముగా ఉంచిన దేవునికి కృతజ్ఞత చెప్పాలని మీకు లేదా? అందుకే వచ్చాం ఈ దినం. ఆ. చూడండి, మంచిగా మనం దేవుణ్ణి స్తుతించాలి. నెక్స్ట్ ఇయర్ కూడా లాస్ట్లో మనం అందరూ ఇక్కడనే ఉంటాం. విశ్వాసంతో బండి నడుస్తూనే ఉంటుంది. అవును. ఎందుకంటే మనము కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తే దేవుడు మనకు ఆయుష్ ఇస్తాడు, బలం ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు, ఓదార్పు ఇస్తాడు, బలపరుస్తాడు, ముందుకు తీసుకొని వెళ్తాడు. నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను, దావీదు. మంచి కృతజ్ఞత కలిగిన వ్యక్తి అండి దావీదు. నేను ఇంత ముందు కూడా మీకు చెప్పాను, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గొర్రెల కాపరి కదా నేను అను జ్ఞాపకము ఆయనకు వస్తుందంట. వస్తే సింహాసనము ప్రక్కనే ఒక గది కట్టుకున్నాడంట. గది ఎప్పుడు నేను గొర్రెల కాపరి కదా, నేను గొర్రెల కాపరి కదా, గొర్రెల మందను కాచిన వ్యక్తి కదా, అడవిలో తిరిగిన వ్యక్తి కదా అని ఎప్పుడు జ్ఞాపకం వస్తుందో సింహాసనం నుండి దిగి ఆ గదిలో వెళ్ళి బాగా ఏడుస్తాడంట. పక్కకి ఒక గది కట్టుకున్నాడంట దావీదు. కృతజ్ఞత కలిగిన వ్యక్తి. కృతజ్ఞత కలిగిన వ్యక్తి అంటే దేవునికి చాలా ఇష్టము. దావీదు అంటే దేవునికి చాలా ఇష్టము. కాబట్టి ఈ దినము కృతజ్ఞతతో మనము ఇక్కడ కూర్చొని ఉన్నాం. మీరంటే, నేనంటే, ఇక్కడ ఉన్న పురుషులు దేవునికి చాలా ఇష్టమైన వారు. గట్టిగా సప్పట్లు కొట్టండి. దావీదు అంటే దేవునికి చాలా ఇష్టము. దావీదు చాలా సార్లు దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం అని చాలా సార్లు చెప్పాడండి దావీదు. ఒక వాక్యమును మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 10వ వచనంలో, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. అక్కడ ఏమున్నదండి?
స్తోత్రము చెల్లించెను. ఇక్కడ ఉన్న పురుషులు మీరందరూ ఒక చెయ్యి పైకి లేపి స్తోత్రం అని చెప్పండి. ఆ దావీదును ఇష్టపడిన దేవుడు మిమ్మను కూడా ఇష్టపడుచున్నాడు. ఇక్కడ కూర్చున్న మిమ్మను స్తోత్రం అంటే దేవా నీకు మహిమ కలుగును గాక స్తోత్రం అని మనం చెప్పాలి. అవును. ఎందుకు స్తోత్రం చెప్పాడు? మనము 29:12 ఐశ్వర్యమును గొప్పదనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మేక్ గ్రేట్, గివ్ స్ట్రెంగ్త్. మేక్ గ్రేట్, గివ్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? హెచ్చించు వాడవును అందరికీ బలము ఇచ్చు వాడవును నీవే. ఒక్కొక్కసారి బీపీ తగ్గిపోతుంది, ఒక్కొక్కసారి షుగర్ తగ్గిపోతుంది. అంటే చక్కెర వచ్చి ఇలా తల తిరిగి డాముని పడిపోతారు కొందరు. నేను చాలా గొప్పని బాగా మాట్లాడుతారు, కానీ షుగర్ తగ్గిపోగానే, బీపీ తగ్గిపోగానే. కాబట్టి ఎప్పుడు కూడా మన దృష్టి ఎక్కడ ఉండాలి? బలం ఇచ్చు వాడవు నీవే. ఆయన చేతిలో ఉన్నది రిమోట్ కంట్రోల్. మన గుండె కరెక్ట్ కొట్టుకోవాలంటే అక్కడ ఉన్నది స్విచ్. అవును, మన చేతిలో లేదు. అందరికీ బలము ఇచ్చువాడవు నీవే, హెచ్చించువాడవు నీవే. నా జీవితంలో కూడా ఒక సాక్ష్యం ఉన్నదండి. మొన్న సూర్యాపేట మీటింగ్ జరిగింది. ఎంతమంది లైవ్ చూసారో నాకు తెలియదు. అద్భుతంగా జరిగిందా లేదా? 3 దినములు కూడా మొత్తం ప్రవచనముతో సభ కదిలింది. చాలా ప్రజలు వచ్చారు. ప్రభు చక్కగా మాట్లాడారు. కన్నీటితో బాధతో వచ్చిన ప్రజలతో దేవుడు మంచిగా మాట్లాడాడు. నేను అనుకున్నాను ఇంకా నా ఆరోగ్యం బాగలేదు, ఇంకా అంతే నా పని అయిపోయిందని నేను అనుకున్నా. చూడండి, నేను ఏమనుకున్నానంటే ఇంకా అయిపోయింది, హెల్త్ బాగలేదు, నిలబడలేకపోతున్నాను, ఇంకా అంతే సంగతి, ఇక మా సేవ కూడా అంతే అని నేను అనుకున్నా. సూర్యాపేట మీటింగ్ను దేవుడు ఏర్పాటు చేసి సింహం వలె నిలవబెట్టి దేవుడు మాట్లాడాడు. అవును, అంటే బలము ఎక్కడి నుండి వచ్చింది? నేను అనుకున్నాను ఒక 10 నిమిషాలు మాట్లాడి అమ్మగారికి ఇచ్చేస్తామని అనుకున్నాను. ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పి అమ్మగారికి ఇచ్చేస్తామని అనుకున్నాను. ఫస్ట్ డే మైక్ని వెళ్ళి పట్టుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో బలం? ఫుల్ దేవుని అనాయింటింగ్ పవర్. అబ్బా, మంచిగా దేవుడు బలం ఇచ్చి మాట్లాడాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అందరికీ బలం ఇచ్చేవాడు ఆయనే. అవును, అందుకే దావీదు ఏమంటున్నాడంటే, స్తోత్రం దేవా స్తోత్రం, మాకు బలం ఇచ్చావు, మమ్మను హెచ్చించావు. సూర్యాపేట మీటింగ్ ద్వారా స్టేట్ మొత్తం ఒక పేరు వచ్చేసింది ఈ సేవకు.
మంచిగా జరిగింది, దేవుడు మంచిగా మాట్లాడాడు, మంచిగా జరిగింది. మీటింగ్ అయిపోగానే ఒక వ్యక్తి వచ్చి, సార్ 15 సంవత్సరాలు ఇటువంటి మీటింగ్ జరగలేదు సార్ అన్నాడు. అందరికీ బలం ఇచ్చువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే. దేవుడు అద్భుతముగా హెచ్చించాడు. అన్ని ఖర్చు చేసి వచ్చేటప్పుడు ఎలా వచ్చాం తెలుసా? ఒక్క పైసా లేదు. మొత్తం దేవుని కొరకు ఖర్చు చేసి వచ్చాం. అమ్మగారు దగ్గర ఒక 10,000 ఉండే, అది కూడా లాస్ట్ వచ్చినప్పుడు అది కూడా ఇచ్చేసి అన్నాను, అది కూడా ఇమ్మని చెప్పి మొత్తం బిల్లు కట్టి వచ్చాం. బలం ఇచ్చాడు, హెచ్చించాడు. అవును. కాబట్టి ఈ సంవత్సరము దేవుడు మిమ్మును హెచ్చించిన సమయమును ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను సూర్యాపేట మీటింగ్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. మీ జీవితంలో దేవుడు మిమ్మును హెచ్చించిన ఆ టైమును ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ హార్ట్ మీకు ఆటోమేటిక్గా మీ నోరు తెరవబడి స్తోత్రం అని చెప్తారు. స్తోత్రం. అందరు కలిసి చెప్దాం, స్తోత్రం. దేవునికి మహిమ, స్తోత్రం. అవును. కాబట్టి ప్రభు ఏదో ఒకటి చేస్తాడంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి హృదయ అంతరంగములో నుండి ప్రభును స్తుతించు వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మనమందరూ చేతులెత్తి ప్రభును స్తుతిస్తాం. హల్లెలూయా, జీసస్, హల్లెలూయా. అవును, దేవుని శక్తి కుమరించబడుచున్నదండి. మబ్బుగా కనబడుచున్నారు. నాకు మేఘం ఒకటి వస్తుంది. మేఘం దిగి వచ్చుచున్నది. మిమ్మును బ్లెస్ చేయుటకు ఒక మేఘము దిగి వస్తుంది. అవును, హై పవర్. ఇక మనము కూడా ఏం చేయాలి? వరంగల్లో మంచిగా సువార్త ప్రకటించాలి, పెద్ద పెద్ద మీటింగ్ పెట్టాలి. మీరు అందరూ వచ్చి నాకు తోడుగా నిలబడాలి. రండి సార్, రండి, మేము ఉన్నాం. అది ఎంతమంది వస్తారు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క జీవితం దేవుడు ఇచ్చాడు. ప్రభు కొరకు మనం ఏం చేయాలి? మనము మన ప్రయాసము, మన త్యాగము, మన సాక్రిఫైస్, ఇదన్నీ మనం చేయాలి. కాబట్టి ఒక్కసారి మీ జీవితం అంతా జ్ఞాపకం చేయండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించాడు, మీకు బలం ఇచ్చాడు. కాబట్టి హృదయ అంతరంగంలో నుండి ప్రభును స్తుతించాలి. గట్టిగా సప్పట్లు కొడదాం. జీసస్, హల్లెలూయా, స్తోత్రం. బైబుల్ గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడు, అన్ని కోల్పోయినా కూడా దేవుణ్ణి స్తుతించాడు. ఆయన ఎవరు? అందరూ ఫాస్ట్గా ఉన్నారయ్యా. శివనగర్ ప్రజలందరూ ఫుల్ ఫాస్ట్. అన్నిటిని కోల్పోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేం పేరు? యోబు. ఆయన ఏం చెప్పాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవాకి స్తోత్రం అన్నాడు లేదా? కాబట్టి ఇక్కడ కోల్పోయిన వారు,
ఆరోగ్యమును కోల్పోయిన వారు, లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా మరణించారు ఏమో ఈ సంవత్సరం. అంటే కొందరికి లాస్ వచ్చిందో ఏమో, కొందరికి అప్పు ఎక్కువైందో ఏమో ఈ సంవత్సరం. కొన్ని ఆస్తులను కోల్పోయారో ఏమో ఇక్కడ కూర్చున్న మీలో కొందరు. మీరు కూడా ఈ కృతజ్ఞత కూడికలో, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో మీరు కూడా కృతజ్ఞత కలిగి దేవునికి మీరు కూడా స్తుతించాలి. అవును. ఎందుకు? యోబు రెండంతలుగా దీవించబడ్డాడు. దేవుడు ఆయనను చేయి విడవలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఆస్తులను కోల్పోయిన వారు, అప్పులలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, బాధతో ఉన్నవారు తప్పకుండా నెక్స్ట్ ఇయర్ 2025లో రెండంతలుగా మీరు దీవించబడతారని ఇప్పుడే. అవును. ఇప్పుడే ప్రభువును స్తుతించి ఏం చేయాలి? గట్టిగా హల్లెలూయా చెప్పాలి. చూడండి, అన్నీ కోల్పోయినా కూడా పిల్లలు చనిపోయారు, భార్య తిట్టుచున్నది. నా స్నేహితుడు ఏమంటాడంటే, నా స్నేహితుడు భార్య తిడితే మనకు ఆశీర్వాదమే అంటాడు. మీరు కాదు. అంటే భార్య తిడితే ఆశీర్వాదం అని నా స్నేహితుడు అంటాడు. ఎందుకంటాడో నాకు తెలియదు. అంటే ఈ యోబు గ్రంథమును చదివి అలా చెప్తున్నాడో ఏమో. యోబు గ్రంథంలో భార్య బాగా తిట్టింది కదండి, ఇంకా చచ్చిపో, ఇంకెందుకు బ్రతికి ఉన్నావు అని తిట్టినా కూడా దేవుడు యోబును రెండంతలుగా దీవించాడు. అదే భార్య మళ్ళీ పిల్లలు యోబుకు. కాబట్టి నా స్నేహితుడు అలా అంటాడు అప్పుడప్పుడు, భార్య తిడితే మనకు బాగా ఆశీర్వాదం అంటాడు. మీరేమంటారు ఇక్కడ? ఇప్పుడు మొన్న సెకండ్ సాటర్డే జరిగింది కదా, మనకి ఇక్కడ మీటింగ్ జరిగింది కదా. ఒక తల్లి వచ్చిందండి. ఒక తల్లి వచ్చి బాగా ఏడిచింది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావంటే, 23 సంవత్సరాల బాబు చనిపోయాడండి. ఎంత దుఃఖం ఉంటుంది ఒకసారి ఆలోచించండి. 23 సంవత్సరాలు పెంచిన బాబు చనిపోయాడంటే దుఃఖం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. చనిపోయే వరకు కాదు, గుండె నుంచి పోదు ఆ దుఃఖం. బాగా ఏడుస్తాంది. ఏం చేయాలి, ఎట్లా నేను ఆమెను ఓదార్చాలని. అంటే ఎంతమంది పిల్లలమ్మా అని అడిగాను. ఒక్క బాబు ఒక్క పాప అన్నది. పాప ఎక్కడ ఉన్నదంటే ఇక్కడే ఉన్నది, పక్కకే నిలబడి ఉన్నది అని చూపించింది. వెంటనే నేను చెప్పాను, అమ్మ మీ కన్నీరును తోడుపెట్టకు ఒక్క మార్గం ఉన్నది. ఏంటిదంటే, నీ పాపకు వివాహమై నీ పాపకు ఫస్ట్ ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు ఇప్పుడు నీవు కోల్పోయినావు కదా, ఆ కొడుకు వలే ఉంటాడు. బాగా చురుకుగా ఉంటాడు, అందముగా ఉంటాడు. అతన్ని చూసినప్పుడు కొద్దిగా నీవు ఓదార్చబడతావమ్మా. అది ఒక్క మార్గం మాత్రమే ఉన్నది. నీ బిడ్డ వివాహమైన తర్వాత ఫస్ట్ కొడుకు పుట్టి దేవుడు నిన్ను ఓదార్స్తాడని చెప్పాను. ఏ నమ్మకంతో చెప్పాను? యోబును నా మనసులో తీసుకొచ్చి రెండంతలుగా దేవుడు దీవించాడు కదా, పిల్లలందరూ చనిపోయినా కూడా అని ఆ విశ్వాసంతో చెప్పాను. కాబట్టి ఎవరైనా ఈ సంవత్సరము నాకు దుఃఖమే కలిగింది అటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉండే
తప్పకుండా దేవుడు యోబును ఆశీర్వదించినట్టు మిమ్మును కూడా ఆశీర్వదిస్తాడు. తీసుకోండి, ప్రాఫెసీగా తీసుకోండి. నేను మాట్లాడంగానే ఇది నాకు సొంతం చేసుకుంటున్నానని చెప్పి వెంటనే తీసుకోండి. సేమ్ అలాగే జరుగుతుందండి. అవును, రెండంతలుగా దేవుడు మిమ్మును దీవించును. మన శివానగర్ పిల్లలు కూడా మంచి డ్యాన్స్ చేశారు స్టేజ్ మీద. నేను లైవ్లో చూస్తున్నాను. చిన్న చిన్న పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు. ఈ దినము కృతజ్ఞత దేవునికి చెల్లించుచున్న దినము. మీ గుండె చెప్పాలి స్తోత్రం, దేవా స్తోత్రం. మనందరూ కలిసి చెప్దాం, దేవా స్తోత్రం, హల్లెలూయా. అవును, ఒకవేళ దుఃఖంలో ఉన్నవారు కూడా చెప్పాలి. యోబులాగే మళ్ళీ 2025లో మీరు దీవించబడతారు. విశ్వాసంతో చెప్పాలి అందే. అవును, మేము నిన్న ఎక్కడికి వెళ్ళాం తెలుసా? జంగారెడ్డిగూడెం, ఆంధ్రాలో జంగారెడ్డిగూడెం. మొత్తం 120-150 మంది అక్కడ ఉన్నారు. మొత్తం ప్రవచనముతో కదిలిందండి మొన్న. అవును, చాలాసేపు ప్రార్థనలో దేవుని సన్నిధిలో పడి ఉన్నాను. దేవుడు నాకు చూపించిన ఒక్కొక్కరిని పిలిస్తే ఒక్కొక్కరు ఏడుచుకుంటూ ముందుకొచ్చారు. ఆ 120 మందిలో 2 ఉన్నారు, మీ భర్త చనిపోయారు, 2 ఉన్నారని పిలిచాను. ఒక్కరు పెద్ద వయసు, ఒక్కరు చిన్న వయసు అని పిలిచారు. పిలిస్తే వెంటనే 2 లేచి వచ్చారు. ఆ 120 మందిలో 2 లేచి వచ్చారు. ఒక ఆమె అయితే ఒకటే ఏడుపు, కన్నీరు వస్తూనే పడుతూనే ఉన్నది. భర్తను కోల్పోయి చిన్న చిన్న పిల్లలు, బగు దుఃఖంలో ఉన్నది. భార్య బాగా ఏడుస్తుంది. నిన్న దేవుడు ఆమెను ముందుకు పిలిచాడు, ప్రార్థన చేశాను. ఇదే చెప్పాను, రెండంతలుగా నీవు దీవించబడతావు. ఎలా దీవించబడతావో తెలియదు. ఆమె యొక్క కొడుకు మంచి అందముగా ఉన్నాడు, బాగున్నాడు. నేను విశ్వాసంతో చెప్పాను, నీ కొడుకు చాలా గొప్పవాడవుతాడు, చాలా గొప్పవాడవుతాడు, ఆయనను మంచిగా పెంచు అని చెప్పాను. అంటే దుఃఖమున్నా కూడా, పోగొట్టుకున్నా కూడా, కోల్పోయినా కూడా దేవుడు యోబును దీవించినట్టు మళ్ళీ దీవించుటకు సమర్థుడు. మిమ్మును ఓదార్చుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. నేను అప్పటి నుంచే ఫీల్ చేస్తున్నాను. అక్కడ ఏంటిది సౌండ్? వెరీ గుడ్. ఓకే, చూడండి, దేవుని సన్నిధిని ఫీల్ చేస్తున్నాను. హల్లెలూయా. Holy Spirit, thou art welcome in this place.
omnipotent Father of mercy and grace, thou art welcome in this place. Holy Spirit, thou art welcome in this place. Omnipotent Father of mercy and grace, thou art welcome in this place. కీబోర్డ్ కొద్దిగా తక్కువ చేసి సౌండ్, దేవుని సన్నిధి మొత్తం నింపబడుచున్నదండి. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, జీసస్, ద అనాయింటింగ్ పవర్. హల్లెలూయా. మంచు వలె, ద గ్రేట్ పవర్, ద అనాయింటింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద అది కుమ్మరించబడుచున్నది. జీసస్. Holy Spirit, thou art welcome in this place. Omnipotent Father of mercy and grace, thou art welcome in this place. బైబుల్ గ్రంథములో కృతజ్ఞత కలిగి స్తోత్రం చెప్పిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసా? దానియేలు. చెప్పండి. యెరూషలేం తట్టు కిటికీలు తెరిచి మోకరించి, దేవుని సన్నిధిలో మోకరించి స్తోత్రము చెప్తాడంట. స్తోత్రము 3 సార్లు. ఇక్కడ ఒక పెద్ద సీక్రెట్ ఉన్నదండి, పురుషులందరూ గమనించాలి. మోకరించి ప్రార్థన చేసిన దానియేలును సింహము ముట్టుకున్నదా? నమస్తే పెట్టి పక్కకు జరిగింది. అమ్మో, ఈయన మోకరించి ప్రార్థన చేసే వ్యక్తి అని సింహములు నమస్తే పెట్టి పక్కకు జరిగింది, ముట్టలేదు. మీకు కూడా నేను చెప్తున్నాను, ఎవరు మోకరించి ప్రార్థన చేసే అనుభవం మీకు ఉన్నదో అప్పవాది ఎప్పుడు మిమ్మల్ని ముట్టడు, దగ్గరకు కూడా రాడు, దగ్గరకు కూడా రాడు. పురుషులు గమనించండి, మార్నింగ్ లేవగానే మీ మంచం ప్రక్కనే మోకరించి కొద్దిసేపు ప్రేయర్ చేయండి. కష్టాలు బాధలన్నీ ఆయనకు చెప్పేసేయండి. మీరే మోయకుండా దేవునికి చెప్పేసేయండి. భారమును ఆయన మీద మోపండి. అప్పుడు చూడండి, అప్పవాది మీ జోలికి రాడు, ముట్టడు. దానియేలు కూడా స్తోత్రము అని కృతజ్ఞతతో డైలీ ప్రేయర్ చేస్తాడంట. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. కాబట్టి ఎప్పుడు ఒక వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి ముందు దేవుని దూత వెళుతూ ఉంటాడు. అవును,
దేవుని దూత అంటే సాధారణ కార్యమా? ఒక్క దూత 1,80,000 మందిని హతం చేశాడంట ఒక్క దూత. కాబట్టి మీ ముందు ఒక దూత వెళ్ళుచున్నాడంటే ఎంత బలము ఒకసారి ఆలోచించండి. ఎన్ని వేల పోలీసు వచ్చినా, ఎంత సెక్యూరిటీ వచ్చినా, ఏది వచ్చినా, మీ ముందు మీ వెనుక పోలీసు ఎంత వచ్చినా కూడా ఒక్క దూత మీ ముందు వెళితే ఆ బలమే వేరండి. అవును. కాబట్టి ఈ దినము నుండి నేను ప్రార్థన అనుభవంలో కూడా ముందుకు వెళుతాననేవారు చేతులెత్తండి. మంచిగా డైలీ నేను ప్రేయర్ చేస్తాను అనేవారు చేతులెత్తండి. అంటే ఇక్కడికి వచ్చుచున్న ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్గా దీవించబడాలని నా ఆశ. ఏదో వస్తున్నారు, ఏదో మాట్లాడుచున్నాం, ఏదో వెళుచున్నారు అని కాదు. ఇక్కడ వచ్చుచున్న ప్రతి బిడ్డ కూడా స్పిరిచువల్గా స్ట్రాంగ్ అయిపోవాలి. దానియేలు మోకరించి ప్రార్థన చేసే సింహము ఆయన దగ్గర కూడా రాలేదు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. 1 గంట సేపు అయినా ప్రార్థన చేయలేరా అని ప్రభు శిష్యులతో అడుగుచున్నాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. నేను మొన్న ఈ విషయం కూడా చెప్పాను. కొత్తగూడెంలో మేము మీటింగ్ పెట్టాలని మేము ప్రయత్నం చేశాం. నేను ఒక ఆఫీసర్తో మాట్లాడాను గ్రౌండ్ కొరకు. ఆ ఆఫీసరు సరిగా నాకు సమాధానం ఇవ్వలేదు. ఫోన్లో సరిగా సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు మేము చెప్పలేము సార్, తర్వాత చేయండి అని ఫోన్ టక్కుని కట్ చేశాడు. నాకు కొద్దిగా బాధ అయింది. నేను బాగా ఆలోచించాను, ఇది దైవ చిత్తం కాదా? కొత్తగూడెం పోవడం దైవ చిత్తం కాదా? మనమే తొందరపడి మీటింగ్ అని వెళ్తున్నామా? ఇది దేవుని చిత్తం కాదా అని బాగా ఆలోచిస్తున్నాను. అది జరిగిన తెల్లవారి నెక్స్ట్ డే నేను మోకరించి ప్రార్థన చేయుటకు నా గదిలో వెళ్ళి మోకరించుటకు సిద్ధపడుతున్నా. నా గదిలో ప్రార్థన చేయుటకు రెడీ అవుతున్నాను. ఒక ఫోన్ వచ్చింది, కొత్తగూడెం నుంచి వచ్చాం సార్ అని. నాకు వెంటనే షాక్ అయింది. ఎందుకంటే నిన్ననే ఇలా జరిగింది, మళ్ళీ కొత్తగూడెం నుండి ఫోన్ ఏంటిది అని మాట్లాడితే, ఇప్పుడే వరంగల్ రైల్వే స్టేషన్లో దిగాం సార్, మీ దగ్గర ప్రార్థన చేసుకోవాలని కొత్తగూడెం నుంచి వచ్చాం సార్ అంటే నేను చెప్పాను, సెకండ్ సాటర్డే సెకండ్ ఫ్రైడే ఉంటుంది, అప్పుడు రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారంటే పోవాలని అనిపించింది సార్. దానికి ముందు రోజే ఆ ఆఫీసర్ నాతో కరెక్ట్గా మాట్లాడలేదు, నాకు కొద్దిగా బాధ కలిగింది. నెక్స్ట్ డే ఈ ఫోన్ వస్తాను, సరే రండి అని చెప్పాను. వచ్చిన తర్వాత మీరు ఎక్కడ పని చేస్తున్నారు? కొత్తగూడెంలోనే అడిగితే ఎంఆర్ఓ ఆఫీసులో నేను పని చేస్తున్నానని చెప్పారు. మెల్లిగా అడిగాను, కొత్తగూడెంలో ఇలా గ్రౌండ్ కావాలి సార్, మాకు ఈ గ్రౌండ్ కావాలి అక్కడ మీటింగ్ పెట్టడానికి అని చెప్తే ఆయన ఏం చెప్పాడంటే, గ్రౌండ్ పక్కకే నా ఇల్లు, నేను పోయి నేను వెళ్ళి అన్ని పర్మిషన్ అన్నీ నేను తీసుకుంటా సార్. మొత్తం మనకు తెలిసిన వారే అక్కడ మొత్తం ఉన్నారు. నేను పోయి అన్నీ రెడీ చేస్తా అన్నాడు. అంటే మనకు ముందుగా దూత వెళ్ళుచున్నాడా లేదా? వెళ్ళుచున్నాడు. ఈ రోజు నాకు బాధ అయింది, మరుసటి దినం తెల్లవారి ఈ ఫోన్ వచ్చింది. కాబట్టి
మోకరించి ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తి ముందు దూత వెళుతూ ఉంటాడు. దూత వెళితే ఎంత బలం మనకి, అన్ని సరి చేసుకొని వెళ్తారు. దూత ఎందుకు వెళుతాడంట? మిమ్మల్ని కాపాడుటకు, చేరవలసిన స్థలానికి చక్కగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళుటకు దూత మీకు ముందుగా వెళుతూ ఉంటాడట. చాలా అలసిపోయాం, నిన్న రాత్రి వచ్చాం. అమ్మగారు నేను ఇద్దరం జంగారెడ్డిగూడెం ఆంధ్ర వెళ్ళి నిన్న రాత్రి వచ్చా. ఈరోజు నేను ప్రసంగం చేస్తానని అనుకోలేదు. అంటే శాంసన్ వచ్చి డాడీ ఈరోజు మీరు మాట్లాడండి అని చెప్పాడు. అంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడతానని అనుకోలేదు. మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళాను, మళ్ళీ మోకరించాను. అందుకే దేవుని సన్నిధి బలముగా ఇక్కడ నింపబడి ఉన్నదండి. సంథింగ్ విల్ హ్యాపన్ టుడే, సంథింగ్ విల్ హ్యాపన్. దావీదు ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏ మాట అంటే 116వ కీర్తన 12వ వచనంలో యెహోవా నాకు చేసిన ఉపకారము అన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించెదను. మీకు అటువంటి హార్ట్, అటువంటి గుండె ఉన్నదా? దావీదు అడిగినట్టు మీకు కూడా మీ గుండె కృతజ్ఞతతో మీ గుండె నింపబడి ఉన్నదా? ఒకసారి నేను చెప్పుచుండగా మీరు కూడా చెప్పండి. యెహోవా నాకు చేసిన ఉపకారము అన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. దానికి జవాబు ఉండదండి. ఏం జవాబు అంటే రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజల అందరి ఎదుటనే చెల్లించెదను. ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది మంచిగా గమనించండి. దేవుడు నాకు చేసిన ఉపకారములకి నేను ఏమి చేయగలను? ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి మనకు ఆయుష్ ఇచ్చి బలం ఇచ్చి దేవుడు తీసుకొచ్చి ఇప్పుడు లాస్ట్ సండే ఇక్కడ కూర్చోబెట్టి ప్రభుకు మనం వందనాలు చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలని మనం అందరు ఇక్కడ కూర్చొని ఉన్నాం. మనము కూడా దావీదు వలె, దేవా నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించదను? రక్షణ పాత్రను పట్టుకొని నీ నామమును స్తుతించదను. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇక్కడ కూర్చున్న మీరందరూ రక్షణ పొందిన వారే కావచ్చు. ప్రభుకు మీరు ఎలా వందనాలు చెల్లించాలి? ఒకటి స్తోత్రం, సెకండ్ మీ రక్షణ పాత్రను చేత పట్టుకొని మీరు పొందిన రక్షణను కాపాడుతూ మీరు పొందిన రక్షణను జాగ్రత్తగా మీరు కాపాడుకొని ముందుకు వెళ్ళాలంట. నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించదను? రక్షణ పాత్రను చేత పట్టుకొని ముందుకు వెళుతాను. కాబట్టి మీరు పొందిన రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడాలి. పురుషులు, మీరు పొందిన రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దావీదు అదే అంటున్నాడు. నేను ఎలా నీకు కృతజ్ఞత నేను చెల్లించదను? రక్షణ పాత్రను నేను పట్టుకొని నేను చక్కగా ముందుకు వెళుతాను అంటాడు. తర్వాత ఏమంటున్నాడు? మ్రొక్కుబలులు.
నేను నీ ఎదుట ఏది నేను ఒప్పుకున్నానో తప్పకుండా ప్రజల అందరి ఎదుట నేను మళ్ళీ చెల్లించెదను అని దావీదు అంటున్నాడు. మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా చేస్తాను అని మీరు ఒప్పుకున్నట్లయితే దేవుని ఎదుట తప్పకుండా కరెక్ట్‌గా చెల్లించాలి. అంటే కృతజ్ఞత గుండె నాకు ఉన్నదని దానికి అర్థము. మ్రొక్కు బలులు కరెక్ట్‌గా మనం చెల్లిస్తే దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నానని దానికి అర్థము. కాబట్టి ఈ దినము కొన్ని మాటలు మనం విన్నాం. ఏమిటి మాటలు? ఫస్ట్ దేవునికి స్తోత్రం. సెకండ్ నేనేం చెప్పాను? సెకండ్ ఏం చెప్పాను? రక్షణ పాత్రను చేత పట్టుకొని కరెక్ట్‌గా నేను ముందుకు వెళుతాను. మూడోదిగా మ్రొక్కు బలులు. ప్రజల ఎదుట ఒప్పుకున్నాను, ప్రజల ఎదుట నేను దేవునికి చెల్లించెదను. ఈ 3 విషయాలు మనం విన్నాము. జాగ్రత్తగా మీరు మైండ్‌లో పెట్టుకోండి, మీ హృదయంలో దాచిపెట్టుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు సంతోషంగా వెళ్ళండి. దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాను, స్తోత్రం అని చెప్పాను, రక్షణను కాపాడుకుంటానని చెప్పాను అని సంతోషముగా ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నిండు హృదయంతో ఇక్కడి నుంచి వెళ్ళండి.